సో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఇన్ఫ్లుయెన్సర్, అదేవిధంగా యూట్యూబర్లు కూడా మన పక్కన ఉన్నారు. సోషల్ మీడియా సెలబ్రిటీస్. వాళ్ళు చెప్పుకుంటున్నారు సోషల్ మీడియా సెలబ్రిటీస్ అంట. సో ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ రాబోతుందంటారు? మహాకూటమి. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమికి ఖచ్చితంగా 120 సీట్లు వస్తాయి. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నావు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ఇచ్చాం. నేను కూడా వేసా జగన్మోహన్ రెడ్డి ఓటు. ఎందుకంటే నేను బొత్స సత్యనారాయణకి దూర బంధువులే. దగ్గర బంధువునే. బంధువులు వాళ్ళు కూడా మా కేసు వాళ్ళకి. మీది మాది పక్కనే రాజాం. మా బంధువే. వాళ్ళ బ్రదరు వాళ్ళ పాపకి మా పెదనాన్న కొడుకుని ఇచ్చినాం. వదిలేండి అది అంత ఎందుకు కానీ. అయితే ఓటేసినాం ఆయన ద్వారా, బొత్స సత్యనారాయణ గారి ద్వారా. అలాగే ఈయన కూడా పాపం జైలుకు వెళ్ళి వచ్చాడు 16 ఏళ్ళు. వాళ్ళ నాన్నగారు కూడా మంచి వ్యక్తి, వైఎస్ఆర్ అంటే మంచి పథకాలు పెట్టారు ఆయన అని ఓటేసినాం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాం. ఛాన్స్ ఇచ్చాం. ఏం చేశాడు? రాష్ట్రాన్ని నాశనం చేశాడు. కేంద్రం మెడల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. కానీ కేసులకు భయపడి 32 కేసులు ఉన్నాయి ఆయన మీద, సిబిఐ కేసులు. మోడీ కాలు దగ్గర కూర్చున్నాడు. కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పి మోడీ కాలు దగ్గర కూర్చున్నాడు, భయపడి, కేసులకు భయపడి. తర్వాత ఏమన్నాడు? 3 రాజధానులు కడతా అన్నాడు. ఒక్క రాజధానిని కట్టాడా? కట్టలేదు. అలాగే పోలవరం అంటే టీడీపీలు అడుగున్నారంట కదా. ఎవరు అడ్డుకుంటారండి? మరీ జోకులు వేస్తారు మీరు. పోలవరం ప్రాజెక్ట్ కడతా అన్నాడు, కనీసం ప్రాజెక్ట్ టచ్ చేయలే. పవన్ కళ్యాణ్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన అసెంబ్లీకి ఎక్కాలని నేను కోరుకునేది అదే. కానీ జగన్ అంటే ఒకసారి అవకాశం ఇచ్చారు కదా జగన్ కి. ఆయన మెల్లమెల్ల చేస్తాడేమో, గవర్నమెంట్ అప్పు ఉందేమో. నువ్వు అలా జగన్ ఎలా అనగలుగుతావు? ఆయనకి మెల్లమెల్లగా చేయగలుగుతాడు కదా. 3 లక్షల కోట్లు ఎంత అప్పు ఉంది? 15 లక్షల కోట్లు చేసిండు కానీ అప్పు. తర్వాత ఆయన చెప్తున్నాను, ఇప్పుడు కొత్త అనుభవం వచ్చాడు కాబట్టి ముందు చేయొచ్చేమో. ఆయన 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేయలేదు కదా, ఒక్కసారి చేశారు. హలో, పోలవరం ప్రాజెక్ట్ ఆల్రెడీ 70% చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేశాడు. చంద్రబాబు నాయుడు చేయలేదు. 5 ఏళ్ళలో, మిగతా 5 ఏళ్ళలో 30% కంప్లీట్ చేయలేడా? చేయలేకపోయినాడు. అలాగే విశాఖ ఉక్కు, నువ్వు అక్కడ పెడితే మైకి పెట్టి లేకపోతే ఇక్కడ పెట్టు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కుని సాధిస్తానంటే సాధించిండా? ముఖ్యంగా ఆయన సీఎం ఎందుకు అయ్యాడంటే మద్యపాన నిషేధము చేయలేదు. ఆ మద్యం మీద లక్షల కోట్లు సంపాదించుకున్నారు వైఎస్ఆర్ నాయకులు. ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం ఏంటంటే రేట్లు పెంచితే కనీసం తాగకుండా ఉంటారని ఆయన ఉద్దేశం. అది ఆ మద్యం తాగే బూమ్ బీరు మా సోషల్ మీడియా నుంచి ఒక ఆయన రాకేష్ మాస్టర్ పైకి పోయిండు, అందరికి తెలుసు. అలాగే 45 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు, ఇచ్చిండా? సన్నబియ్యం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? లేదా 200 యూనిట్లు విద్యుత్ ప్రతి ఒక్క పేదింటికి ఫ్రీ అన్నాడు, ఇచ్చిండా పేదవాళ్ళకి? అలాగే జాబ్ క్యాలెండర్ పెట్టి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 2 లక్షల ఉద్యోగాలు. నువ్వు చెప్పావు ఎవరికి ఎందుకు ఇచ్చాడు ఉద్యోగాలు? వాలంటీర్లు లేదా, సచివాలయం జాబ్ లేదా? అంటే వాళ్ళు వైఎస్ఆర్ కార్యకర్తలు, వదిలేసి ఆ ఉద్యోగాలు కింద రావు. ఆయన పార్టీలో పింఛన్ ఇంటికి వెళ్ళి అమ్మమ్మలకి ఇంటికాడికి ఇస్తున్నారు అంటే గ్రేట్. పెట్టింది టీడీపీ వాళ్ళే. ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఇంటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నారు కదా, సాతగానంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇస్తున్నారు కదా. ఆయన ఏం చేయలేదండి, నేను చెప్పాను కదా. ఆయన కేంద్రం మెడలో వంచి ప్రత్యేక తెస్తానడు, తేలేదు. 3 రాజధానులు కడతానడు, కట్టలేదు. పోలవరం ప్రాజెక్ట్ కడతానడు, కట్టలేదు. విశాఖ ఉక్కుని సాధిస్తానంటే సాధించలేదు. మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేయలేదు. 45 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు, అది లేదు. సన్న బియ్యం లేదు, మద్యపాన నిషేధం లేదు. నాకు గొంతుకెంటిపోతుంది. 200 యూనిట్లు ఉచిత ఫ్రీ అన్నాడు, అది ఇవ్వలేదు. నదులన్నీ తవ్వేసి ఇసుక లారీని 50,000 లెక్క అమ్ముకున్నాడు. నదులు ఇప్పుడు నీళ్ళు లేవు మాకు ఆంధ్రాలో, ఒక్క రోడ్డు వేయలేదు. ఆయన పరిపాలన అంతా కూల్చడాలతోనే, కక్షాదింపు చర్యలతోనే. చంద్రబాబు నాయుడు కట్టిన ప్రజావేదికలు కూల్చేయడము, అన్నా క్యాంటీన్ ఏం చేసిందండి? అవి కూల్చేయడం. 5 రూపాయలకి భోజనం పెట్టేది పేదవాళ్ళకి. అన్నా క్యాంటీన్లు కూల్చేయడము, గీతం కాలేజీలు కూల్చేయడము. మొత్తం శ్రీకాకుళం నుండి చిత్తూరు జిల్లా వరకు ఎంత మంది తెలుగుదేశం నాయకులు ఉండి అందరినీ అక్రమంగా అరెస్ట్ చేశాడు. శ్రీకాకుళంలో చూసుకో కింజరాపు అచ్చెన్నాయుడు, అలాగే వైజాగ్ లో చూసుకో అయ్యన్న పాత్రుడు, అనిత, అలాగే ఎవరు చింతమనేని ప్రభాకరు, కొల్లు రవీంద్ర. జగన్ కూడా జైలు వేశారు కదా, జగన్ జైలు లేడా? జగన్ వేసారా జైల్లో? ఎవరు వేపించారు? ఆయన తండ్రి సంతకాన్ని ఉపయోగించుకొని లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. ఈడీ ఆయన మీదకి ఈడీ అటాచ్మెంట్లు కూడా జరిగినాయి. ఇప్పుడు అంటున్నాడు కదా జగన్ జైలు వేస్తారు, చంద్రబాబు నాయుడు జైలు. నేను ఒక మాట మాట్లాడి ఆ మొత్తం అందరినీ, నెల్లూరు పి నారాయణని 3 టైమ్స్ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేశాడు. 75 ఏళ్ళ ముసలి వ్యక్తిని అలాగ జైల్లో వేసి, ఒక ఏసీ లేదంట, ఒక హాట్ వాటర్ లేదంట, సరైన ఫుడ్ లేదంట, చిత్రహింసలు పెట్టాడు 50 రోజులకి. అందరూ కూడా లోకేష్ పప్పు అన్నారు కానీ ఆయన నిప్పు. ఎందుకు నిప్పు అని చెప్పి అందరూ పప్పు అన్నారు కానీ కాదు, ఆయన నిప్పు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డిని జైల్లో సోనియా గాంధీ పెడితే 16 నెలల వరకు తెచ్చుకోలేకపోయినారు, 1.5 సంవత్సరం వరకు. అదే పప్పు మా లోకేష్
ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, హోమ్ మినిస్టర్ అమిత్ షా అందరిని కలిసి 50 రోజుల్లో నా డాడీని బయటకు తీసుకొచ్చాడు. షబాస్, ఈజ్ నాట్ పప్పు, ఈజ్ నిప్పు. సో అక్రమ అరెస్టులు. సొంత చెల్లెళ్ళండి సునీతని, షర్మిలని రోడ్డు మీద పడేశాడు. సొంత బాబాయ్ ఎలా చచ్చిపోయాడు అందరూ తెలుసు, గొడ్డలతో నరికారు. పోనీ ఈయన నరకపోయిన న్యాయం ఏం చేయాలి కదా. సిస్టర్ చూసి ఈయనకు తగులుతుంది, ఈయన ఖచ్చితంగా దిగిపోతాడు. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంటి? ఆయన ఏం అభివృద్ధి చేసాడో నాకు తెలియదు. ఈసారి గెలిస్తే చేయొచ్చేమో. ఒకటేసారికి 5 ఏళ్ళు చేయమంటే ఆయన కూడా అన్ని కష్టపడాలి కదా. ఏదో ఒకటేసారికి అన్ని తీసుకురావాలి, అన్ని చేయాలంటే ఆయన గవర్నమెంట్ ఏం జరుగుతుందో, అమౌంట్ ఉందో లేదో గవర్నమెంట్ కూడా మొత్తం చూడాలి కదా. ఒకటే డిస్టిక్ లేదు కదా, ఒకటే చిన్న పల్లెటూరు కదా. వైజాగ్ చూడాలి, విజయవాడ చూడాలి, మధ్యలో ఉన్న ప్రతి ఒక్క రాజమండ్రి చూడాలి. ఆంధ్ర ఎంతవరకు ఉంది అంతవరకు అన్ని చూడాలి. వేస్తారు మెల్లమెల్ల రోడ్లు వేపిస్తారు, ఈసారి గెలిస్తే అన్ని చేపించచ్చు కాదండి. నాకైతే బిగ్ బన్గా అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎక్కాలి. ఆయన వస్తే కొంచెం అభివృద్ధి చెందుతుంది. ఆయన వస్తే కొత్తగా ఏమన్నా చేస్తారేమని చెప్పి నాకు ఒక ఆశ ఉంది. అమరావతి భూముల్లో దాదాపు ఒక 18,000 ఎకరాలు చంద్రబాబు వాళ్ళ అనుచరులతో కబ్జా చేయించాడని, అదేవిధంగా వాళ్ళు ముందుగానే భూములు కొనిచ్చారని, సో దానివల్లే అమరావతి రాజధాని అంటున్నారని, కేవలం అక్కడున్న భూమి రేట్లు పెంచుకోవడానికి ఈ రాజధాని కడుతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. దాన్ని మీరే ఉంటారు? ఇవన్నీ ఆరోపణలే. ఏదో సామెత ఉంది, కొండంతవి ఎలకని పట్టారని. వైఎస్ జగన్మోహన్ 18,000 ఎకరాలు అంటే ఎలక? విను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే 45,000 కోట్లు అక్రమాస్తులు దొరికాయి, ఈడీ అటాచ్ చేసింది. నీకు తెలుసు కదా, ఒక జర్నలిస్ట్ నువ్వు కూడాను. చంద్రబాబు నాయుడు జైలు వేశారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ₹1 కానీ అటాచ్ చేసిందా ఈడీ వచ్చి? ఎవరైనా అరెస్ట్ చేసేటప్పుడు ముందు సాక్ష్యాల ఆధారాలు చూపించి అరెస్ట్ చేయాలి, అవునా కదా? చంద్రబాబు నాయుడు ముందు అరెస్ట్ చేసిన తర్వాత సాక్ష్యాల ఆధారాల కోసం వెతికారు, ఏం దొరకలేదు, వదిలేశారు. నేనేం మాట్లాడుతున్నా? నువ్వు భూముల కోసం మాట్లాడుతున్నావు, అమరావతి భూములు. అది అన్ని ఆరోపణలే, అంతకుమించి ఏమీ లేదు. నిరూపించమని. మరి చంద్రబాబు నాయుడు ఒక రాజధాని కడతా అన్నాడు, అక్కడ 35,000 ఎకరాలు అంత రైతులతో తీసుకున్నాడు. దానికి నేను వ్యతిరేకిని. చంద్రబాబు నాయుడు ఫ్యాన్ అయినా నాకు అది నచ్చలేదు. ఆయన అట్లా 33,000 ఎకరాలు భూములు రైతుల నుండి సేకరించి రాజధాని కడతానన్నాడు, నాకు నచ్చలా. నేను వైజాగ్ వాసిగా నాకు వైజాగ్ రాజధాని పెట్టమని డిమాండ్ చేసేప్పుడు చంద్రబాబు 2014లో సీఎం అయినప్పుడు అదే చెప్పినాను. ఊరికి రాజధాని పెట్టుకోవాలి, వైజాగ్ రాజధాని పెట్టాలి. అట్లా ఇప్పుడు ఇండియాలో పెద్ద సిటీ ఏది? ఢిల్లీ కదా, ఢిల్లీ రాజధాని. తమిళనాడులో పెద్ద సిటీ ఏది? మద్రాస్ కదా, మద్రాసే రాజధాని. వెస్ట్ బెంగాల్లో పెద్ద సిటీ ఏది? కోల్కతా రాజధాని. గుంటూరు విజయవాడ చిన్నదంటావా? అంతే కదా. చిన్నదా? గుంటూరుకి ఏమున్నాయండి సదుపాయాలు చెప్పండి? అక్కడ ఏమి ఉందా? ఏముంది? కొత్త కట్టలేదు, బందర్లో లేదా? ఏంటి వైజాగ్ టాప్ 10 సిటీస్ లో ఒకటి చెప్పేస్తా లిస్టు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే, సూరత్, వైజాగ్ 10th ప్లేస్ లో ఉంది. ఇన్కమ్ పరంగా దేని పరంగా అయినా కానీ, ఓకేనా? విశాఖపట్నం 10th ప్లేస్ లో ఉంది. టాప్ 10 సిటీస్ ఇన్ ఇండియాలో విశాఖపట్నం 10th ప్లేస్ లో ఉంది. దాని జీడిపి అన్నీ కూడా బాగున్నాయి. సో విశాఖపట్నం రాజధాని పెడితేనే సినిమా ఇండస్ట్రీ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, అన్నీ కూడా వస్తాయి. గుంటూరు విజయవాడలో పెడితే అసలు వెనక్కి వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు కూడా. నేను దాన్ని చెప్తున్నాను. ఏదైనా కానీ పెద్ద సిటీనే మనం పెట్టుకోవాలి. అది ఆ మూలలో ఉందా, ఈ మూలలో ఉందా, ఆ సెంటర్. అలాగైతే నాగ్పూర్ టు ముంబై ఎంత దూరం? 1200 కిలోమీటర్లు అంట మహారాష్ట్రలో. ముంబై రాజధాని రావడం లేదు నాగ్పూర్ వాళ్ళు. మీకు మరీ అంత ప్రాబ్లం అయితే రాష్ట్రాలుగా విడదీసుకోండి, అంతవరకే. కానీ వైజాగ్ ఆ చివరికి అయిపోయింది. మరి హైదరాబాద్ అప్పుడు ఎంత దూరం మాకు? శ్రీకాకుళం జిల్లా వాళ్ళం మేము. రాలేదేటప్పుడు. ఇప్పుడు 2014 అంటే సెపరేట్గా ఇచ్చారు కానీ మాకు. ఇంతకుముందు ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా. దూరమా దగ్గరని కాదు, ఏది పెద్ద సిటీ, ఏది ఎక్కువ ఇన్కమ్ బాగా జనరేట్ చేస్తుంది, ఏది ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చూడాలి. విశాఖపట్నం ఇండియాలోనే టాప్ 10 ప్లేస్లో ఉంది. ఫిలిం ఇండస్ట్రీకి అనుకూలం, రాజకీయాలకు అనుకూలం, అన్నిటికీ అనుకూలం. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ పెట్టాడు కానీ అమరావతి నాకే ఇష్టం లేదు. నేను టీడీపీ పక్క, జనసేన, బీజేపీ. ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలబోతున్నారు సార్? ఖచ్చితంగా ఎన్ని సీట్లతో ఎవరు గెలబోతున్నారు? ఖచ్చితంగా మహాకూటమి వస్తుంది. చంద్రబాబు నాయుడుకు 100 సీట్లు, పవన్ కళ్యాణ్ బీజేపీకి 20-25 సీట్లు వస్తాయి. 125 సీట్స్ అయితే పక్క. నేనైతే అదే కోరుకుంటున్నాను. వాళ్ళకి వచ్చింది 27 సీట్లు. ఎవరికి? పవన్ కళ్యాణ్కి 21. అది ఆయనకేమో ఇంకా 8 సీట్లు. జర్నలిజం చేసావా? చెప్పు. నేను ఏం చెప్పాను? చంద్రబాబు నాయుడు టీడీపీకి 100 సీట్లు, పవన్ కళ్యాణ్కి బీజేపీ కలిసి 20-25 సీట్లు, టోటల్ గా 125 సీట్స్ అని చెప్పిన. పవన్ కళ్యాణ్ ఒక్కడికి అని చెప్పలే, మహాకూటమికి. కావాలంటే ఒకసారి ఆ వీడియో చూసుకో. మొత్తంగా ఎన్ని సీట్లు వస్తాయి? 120 సీట్లు పక్క. 125. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మంచి పట్టు ఉంది. పిఠాపురం అంటే ఇంతకుముందు ప్రజారాజ్యం తరపున వంగా గీత ఈ మెంటల్ మాట్లాడు, పిచ్చిదానిలా మాట్లాడుతుంది కదా, మెంటల్ కేసు. అవి ఏం మాట్లాడుతుంది ఆమెకే తెలీదు. నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తారు, నన్ను ఇక్కడ నుండి పంపించేస్తారు అంటుంది కదా.
ఆమెకు అసలు ఏం అర్హత ఉందో ఒకప్పుడు నువ్వే కదమ్మా ప్రజారాజ్యంలో చిరంజీవి చుట్టూ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగావు. నీకు సీట్ ఇస్తే నేను ఎమ్మెల్యే కూడా గెలిపించింది కూడా వీళ్ళే కదా, పవన్ కళ్యాణ్ చిరంజీవి కదా. ఏం విశ్వాసం ఉంది ఇప్పుడు నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ కోసం? పవన్ కళ్యాణ్ నిజంగా ప్రజానాయకుడు అండి. ఆయన ప్రజల కోసం ఆస్తులు కూడా అమ్ముకునే వ్యక్తి. ఆయన ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ నేను అన్న అక్కడ 2,20,000 ఓట్లు పోలాయి. ఈయన ఖచ్చితంగా 1,50,000 98 ఓట్లే పోలే. కొన్ని మీడియా సంస్థలు అక్కడ ఉన్న ఓట్లు అయితే 2,60,000 2,20,000 ఓట్లు ఫోల్ అయ్యాయి అన్నారు. నేనేం లెక్క పెట్టలేదు కదా, నాకు తెలియదు కదా. సో ఈ పవన్ కళ్యాణ్కి అయితే 1,60,000 ఓట్లు వస్తాయి. థ్యాంక్ యూ అండి. మెజార్టీ అయితే 50,000 వస్తుంది పక్క. అసెంబ్లీలో అడుగు పెడతారు, డిప్యూటీ సీఎం అవుతారు. డిప్యూటీ సీఎం ఏం ఉపయోగం ఉంటుంది? హోమ్ మినిస్ట్రీ వాళ్ళ హోమ్ మినిస్టరా ఏదో ఇస్తారు, ఏదో పదవి ఇస్తూ డిప్యూటీ సీఎం ఇస్తారు. ఓరకనే డిప్యూటీ సీఎం ఇవ్వరు కదా. నాకు తెలిసి వ్యవసాయ శాఖ మంత్రి ఇవ్వాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన వ్యవసాయం అంటే ఎక్కువ ఇష్టం, రైతులు అంటే ప్రేమ కాబట్టి, మన దేశం రైతుల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే రైతులందరికీ ఆయన న్యాయం చేస్తాడు. ఈ హోములు గీములు అంటే ఇటు పోలీసు శాఖ కదా, హోములు అంటే పోలీసులతో ఏం పని, అంత పని. రైతులు మీద ఆధారపడిన రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే అక్కడ కృష్ణా నది, గోదావరి నది, వంశధార నది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే తప్పకుండా ఆయన రైతులకి మంచి గిట్టుబాటు ధర ఇస్తాడు, రైతులకి మామూలు ఉచిత విద్యుత్ ఇస్తాడు, రైతులను ఆదుకుంటాడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే బెస్ట్. ఎందుకంటే ఆయన కూడా వ్యవసాయం ఇష్టం. ఆయనకి ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది ఎక్కడ, శంకరపల్లి మా మెదక్కిళ్ళ రూట్లో పటాన్ చెరువు దాటినాక. ఆయన కూర్చొని వ్యవసాయమే చేస్తాడు, కూరగాయలు పండిస్తాడు, మామిడికాయలు కోస్తాడు, అన్ని కూడా. ఆయన వ్యవసాయం అంటే మొదటి నుంచి ఇష్టం. ఆయన రైతుగా ఉండాలనుకున్నారు, బై మిస్టేక్ని వచ్చాడు సినిమా యాక్టర్ కానీ, బై ఫోర్స్ వచ్చారు. కానీ ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చి డిప్యూటీ సీఎం ఇస్తే రాష్ట్రం మాత్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు కూడా ఐటీ కంపెనీలన్నీ తీసుకొస్తాడు అక్కడికి. ఈయన కూడా రైతులకు మేలు చేస్తాడు, మహిళలకు కూడా మేలు చేస్తాడు. మహిళలు అంటే చాలా గౌరవం పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఇస్తారు. రోజా అంది కదా, రోజారెడ్డి టీడీపీ భిక్షతోనే ఆమె సెలబ్రేట్ అయింది. సినిమా రంగంలో తీసుకొచ్చింది కూడా రోజా అని టీడీపీ వాళ్ళే, తెలుసు కదా. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు, ఆయన కూడా ఒకప్పుడు ప్రొడ్యూసర్. అలాగే రాజకీయాల్లో తీసుకొచ్చింది నందమూరి బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆమెకి విశ్వాసం లేదు, తిన్న విశ్వాసం లేదు ఆమెకి. ఆమె కూడా ఈరోజు మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిపోతే ఆమె టపాసులు పీల్చుకొని స్వీట్లు పంచుకుంటుంది. విశ్వాసం లేని కుక్క ఆమె. ఆమె కూడా ఈసారి పక్కా ఓడిపోతుంది నగర్లో. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అన్నయ్య, లోకేష్ బ్రదరు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ వెళ్తారు, అసెంబ్లీకి వెళ్తారు. ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు అడుక్కు తింటుంది. మహారాష్ట్ర, నేను వైజాగ్ కదా, మా రాష్ట్రం అడుక్కు తింటున్నారు ప్రజలు ఈ జగన్ పరిపాలన. నిజంగా వీళ్ళు వచ్చి అందరికి కూడా, రైతులకి, మహిళలకి, చిన్నపిల్లలకి అందరికి కూడా న్యాయం చేస్తారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మంచి రాష్ట్రం అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు అన్నపూర్ణ అనేవారు అనమాట. అన్నపూర్ణ అంటే ధాన్యాగారం అని. అలా వీళ్ళు తప్పకుండా చేస్తారు. మహాకూటమి దయచేసి అవకాశం ఇవ్వండి మోడీ గారికి. ఇంకా నేను దయచేసి అంటే ఏంటి, ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అవకాశం ఇంకా మంది ఇండియాలో కొంతమంది ఓట్లు వేయాలి. ఇంకా June 1 కూడా ఉన్నాయి ఎలక్షన్స్. ఏమో ఇక్కడ వేరు మోడీ గారికి అంటున్నాను కదా, అందుకే వెయ్యండి. ఇంకా మోడీ గారికి ఓటు వేయండి. 400 సీట్లు కానీ వస్తే మోడీ గారు ఎంత మంచి పనులు చేశారండి. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలంటే మనం భయపడేవాళ్ళం. అలాంటిది ఆయన 370 కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, దాన్ని రద్దు చేశాడు కదా ఆయన. ఎంత న్యాయం చేశాడు. అవి రెండు ముక్కలు చేసి బాగా చేశాడు. మోడీని చూస్తే చైనా అవని, పాకిస్తాన్ అవని, ఏ దేశం అవని గడగడలాడాల్సిందే. అమెరికా కూడా ఇప్పుడు ప్రపంచంలోనే మనది 3rd ప్లేస్ 4th ప్లేస్లో ఉంది, ఇన్కమ్ పరంగా అని, పేరు పరంగా అని. సో మళ్ళీ మోడీ గారికి అవకాశం ఇవ్వాలి. అందరికీ సేఫ్ ఆయన వస్తే. థ్యాంక్ యూ అండి.